ఊరి బడవా అసలు వేసవికాలం కదరా అలా చల్లగుంటదని తీసుకుని వచ్చాను. ఏది అర్థమై చావదు. చేవట వేదవ చేవట వేదవ. అవునా అయ్యగారు, అయితే జాలీగా ఎంజాయ్ చేద్దామా? ఈత కొడదామా వెళ్ళి? వస్తారా నాతో? ఊరే బాబు ఉండరా నాయన, ఏంటి నువ్వు ఏదో చల్లకాలం తీస్తే ఈత కొత్త అంటున్నావు. మునిగి సచ్చామంటే ఇద్దరికి బట్ట బయలే. అది కదా అయ్యగారు. అయ్యగారు వచ్చేయండి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి బొండాలు తీసి తాగేద్దామా? ఏంటంటారా? ఊరే ఏట్రా నాయన, నా సాగుకు వచ్చినట్టున్నావు. ఎక్కడ పడితే కొబ్బరి బొండలు తాగేయటము, పల్లీలు ఏరుకుని తినేయడం. ఏట్రా ఇదంతా? మన అఫీషియల్ గా ఉండాలి. చూసి చూడనట్టు, పీల్చి పడినట్టు చల్లగా ఉండాలి అనమాట. స్టైల్ స్టైల్ మట్టి చేయరా వేదవా. సరే అయ్యగారు, ఇదంతా బాగుంది కానీ అలాంటప్పుడు అమ్మగారితో రావచ్చు కదా, నన్ను ఎందుకు పట్టుకుని వచ్చారు? ఒరే ఊరుకోరా బాబు, దాన్ని కానీ తెచ్చామంటే నా ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. ఇంట్లో ప్రశాంతత లేక ఇక్కడికి వస్తే మళ్ళీ దాని పేరు ఎత్తావు ఎట్రా నాయనా. అది కదా అయ్యగారు, బాగుంటారు కదా, స్థాయిగా అందంగా నీట్గా ఉంటారు కదా, ఇక్కడికి తీసుకొస్తే ఆవిడ కూడా ప్రశాంతంగా ఉంటారు కదా. ఒరే ఒరే ఊరుకోరా నాయనా, నువ్వు నోరు మూసుకుని అల్లటికెళ్ళి ఒక కప్పు ఐస్ క్రీమ్ తేయాలి. ఏటో అయ్యగారు, ఐస్ క్రీమ్ అంటారు, అది కూడా కప్పు అంటారు. కోన్ ఐస్ క్రీమ్ తినకుండా ఎందుకు? ఊరే నీకు చెప్పింది చేయరా, నాకు అసలు నోరు ఎండిపోతుంది. ఏంట్రా నాయనా.